వినండి, శ్రమ నీకు మేలు చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. శ్రమ నీకు మేలు చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. శ్రమనగానే శాపమని, శ్రమనగానే కీడని నువ్వు భావిస్తున్నావు, కానీ ఈ శ్రమలే లేకుంటే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఈ శ్రమలే లేకుంటే దేవునికి నువ్వు దగ్గర అవ్వలేవు. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఈ రీతిగా ఒకటిగా దేవుని మందిరంలో కలిసాము అంటే మన శ్రమలే మనలను ప్రభు పాదాల దగ్గరకు తీసుకొచ్చాయి. ఏమండి, శ్రమలు కలిగాయని బాధపడొద్దు, శ్రమలు కలిగాయని మీరు కృంగిపోవద్దు. శ్రమ దినమందు కృంగిపోని ఎడల వాడు చేతకాని వాడు అవుతాడు అని బైబిల్ చెబుతుంది. ఈ శ్రమల విషయమై మీరు తెలివి కలిగి జీవిస్తే ఆ శ్రమలలో నుంచి నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. అర్థమవుతుందా? శ్రమ కీడని ఎంచొద్దు, శ్రమ నీకు ఆశీర్వాదాన్నే ఇస్తుంది. శ్రమ నిన్ను దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తుంది. ఆ శ్రమే నిన్ను ప్రభువుకి దగ్గర చేస్తుంది. శ్రమలే లేకుంటే ఈ భక్తి మనకు ఉండదండి. కొన్నిసార్లు నేను కూడా నా జీవితంలో నాకు కలిగిన శ్రమలన్నిటిని తలుచుకొని దుఃఖపడిన దినాలు ఎన్నో ఉన్నాయండి. కానీ ఈ శ్రమలు అనేవి ఎందుకు మన జీవితంలో కలగాయో తెలుసా దేవుని బిడ్డలారా? రేపు ఈ శ్రమ అనుభవంలో నుంచి నువ్వు ఇలాంటి శ్రమలు కలిగిన వారిని ఆదరించడానికి, నీలాంటి శ్రమలలో ఉన్న వారిని నువ్వు ఆదరించడానికే నా ప్రభు ఈ శ్రమను నీకు అనుమతించాడు. ఈ శ్రమ అనేది నీకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు. ఒక్కొక్కసారి నాకు కలిగిన శ్రమలన్నింటినీ తలుచుకొని నవ్వుతూ ఉంటాను. నేనేనా ఈరోజు ఇలాగ మారింది అని. నాకే గనక శ్రమలు రాకపోయి ఉంటే, నా కుటుంబానికే కనుక శ్రమలు రాకపోయి ఉంటే నేను సేవకుడిని అయ్యేవాడిని కాదు, దేవుని బిడ్డగా మారేవాడిని కాదు, ఇంత ప్రార్థన వచ్చేది కాదు, ఇంత వర్షిప్ లీడర్గా నేను తీర్చిదిద్దబడేవాడిని కాదు. శ్రమలే నాకు లేకపోయి ఉంటే దేవుడు ఎవరో నాకు తెలిసేది కాదు. శ్రమలే నాకు లేకపోతే దేవుడు ఎవరో నాకు తెలిసేది కాదు. ఏమ్మా, శ్రమలు ఒకవేళ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేవారా? శ్రమ రాకపోతే అయ్యా మీరు ఇక్కడ దాకా వచ్చేవారా? శ్రమే లేకపోతే మీరు దేవుణ్ణి గుర్తెరిగేవారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నా వైపు చూస్తూ నాకు సమాధానం చెప్పండి. శ్రమ రాకపోతే దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడా? శ్రమ లేకపోతే మనం ప్రార్థన చేస్తామా? శ్రమ లేకపోతే మనం దేవునికి దగ్గరగా ఉంటామా? లేదు కదా. శ్రమల ద్వారా మనకు ఆశీర్వాదమే తప్ప కీడు కాదు. శ్రమల ద్వారా మనకు మేలే తప్ప శాపము కాదు. ఈ శ్రమలు మనలను ప్రభువుకి దగ్గర చేస్తూ ఉన్నాయి. ఈ శ్రమలు మనలను ప్రభువుకి దగ్గర చేస్తున్నాయి. కాబట్టి శ్రమలు కలిగాయని బాధపడొద్దు. 10 దినములు శ్రమ కలుగును, అంతమ వరకు నమ్మకంగా ఉండండి. ఆయన మీకు తోడుంటాడు, కిరీటాన్ని ప్రసాదిస్తాడు. ఎవరి మీద నీ ఆలోచన పెట్టి శ్రమలను బాధపడుతున్నావో వారినే మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనకరంగా చేసేస్తాడు దేవుడు. రేపొద్దు నువ్వేం చేస్తావో తెలుసా? ఒకసారి గతం జ్ఞాపకం వచ్చినప్పుడు, నా జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవించాను, నా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాను, నా జీవితంలో నేను ఎన్ని బాధలు అనుభవించానని నీకు తెలియకుండానే ఆనంద బాష్పాలు రాలుస్తూ ప్రభువుని గణపరుస్తావు. శ్రమలు కలిగాయని బాధపడద్దు. ఒకవేళ శ్రమల గురించి ఆడవలసి వస్తే మొదట ఏవి ఆడవాలి? చేమలు ఆడవాలి. ఎందుకని? ఇంత చిన్నగా పుట్టించావేంటి ప్రభువా? మా ఆహారాన్ని మేము ఎలా సంపాదించుకోవాలి? శత్రువుల నుంచి మేము ఎలా కాపాడబడాలి? గాలివానలు, ఈదురుగాలులు, వర్షాలు వచ్చినప్పుడు మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దేవుని బిడ్డల